యేసునామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది ఏనాడో ఏ మారకు. క్రైస్తవుని పయనమని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం చెప్తా ఉన్నాను. గత 3 వారాల నుంచి దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని సూచించే దేవుని యొక్క గుణగణాల గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. దాంట్లో దేవుని యొక్క అబ్సల్యూట్ అట్రిబ్యూట్స్ అంటే నిరంకుశమైన గుణాలు కానీ లక్షణాలు కానీ ఏమున్నాయో మనం చూసాం. అవి ఏంటి అంటే ఇమ్యూటబిలిటీ అంటే మార్పు లేనటువంటిది, ఇటర్నిటీ శాశ్వతమైనది, ఇమ్మెన్సిటీ అపరిమితత్వము అని 3 లక్షణాలని, ఇవి దేనితో పోలిక లేకుండా దేవునిలో స్వతహాగా తన ఉండే లక్షణాలని మనం గత 3 వారాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఇవి కాకుండా దేవునిలో రిలేటివ్ అట్రిబ్యూట్స్ అంటే పోలికతో కూడుకున్న గుణగణాలు ఉన్నాయని, ఇవి దేవుడు తన సృష్టించిన సృష్టితో ఆయనకున్న పోలికతో లేకపోతే తను పోల్చుకుని తను బయలుపరచుకోవడానికి దేవుడు పోలికతో కూడినటువంటి ఆయన లక్షణాలు దేవుడు బయలుపరుస్తున్నాడని, ఈ రిలేటివ్ అట్రిబ్యూట్స్ అంటే ఈ పోలికతో కూడుకున్న దేవుని యొక్క లక్షణాలు కానీ గుణాలు ఏంటో మనం పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. నీ నామం ఎరిగిన వారు, అక్కడ నామం అంటే దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క గుణము, ద వెరీ క్యారెక్టర్ ఇన్ ద నేచర్ ఆఫ్ గాడ్. నీ నామం ఎరిగిన వారు నేను నమ్ముకుంటారు. ఎందుకంటే దేవుడు తన సృష్టితో తాను పోల్చుకుని దేవుడు తన తత్వాన్ని చూపించడానికి లేకపోతే మనకు తెలియజేయడానికి, మనకు బయలుపరచడానికి దేవుడు సూచించిన ఆయన తత్వాన్ని లేకపోతే ఆయన స్వభావాన్ని సూచించే గుణగణాలు. దీంట్లో మొట్టమొదటిది ఆమ్ని పొటెన్స్ అంటారు. ఆమ్ని అంటే ఆల్ అని, పొటెన్స్ అంటే పవర్ అని, అంటే సర్వశక్తి సంపూర్ణత. దేవుని యొక్క ఈ పోలికతో కూడిన గుణాల్లో ఈ ఆమ్ని పొటెన్స్ అనేది చాలా ప్రప్రదమైనది. అంటే దేవుని యొక్క సర్వశక్తి సంపూర్ణత. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఆమ్ని పొటెంట్. దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు అన్న విషయాన్ని, అంటే దేవుడు తన శక్తిని లేకపోతే తన ఉనికిని తను సృష్టించిన సృష్టితో పోల్చుకుని ఆయన ఏంటో దేవుడు మనుషులకు చూపించడానికి చెప్పిన తన యొక్క గుణాల్లో మొట్టమొదటి గుణం ఏంటి అంటే ఆమ్నిపొటెన్స్, సర్వశక్తి సంపూర్ణత. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. చూడండి, దేవుణ్ణి ఎట్లా చూపుతున్నాడు? యెహోవా నా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి. చూడండి, దేవుని యొక్క శక్తిని అంటే సృష్టితో ఆయన పోల్చుకుని ఆయనకున్న గుణాన్ని అక్కడ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన సూర్యుడు, సర్వశక్తి సంపూర్ణుడు, ఆయన బాహువు చాచి ఈ సృష్టిని సృజించాడు అని దేవునిలో ఎటువంటి అసాధ్యమైనది, ఇంపాసిబిలిటీ లేదన్నట్లుగా ఈ మాట సూచిస్తుంది. అంటే నిజంగా దేవుడిలో ఇంపాసిబిలిటీ అనే మాట లేదా, దేవుడికి చేతగానేది ఏది లేదా అంటే, మనం ఇంతకు ముందు చదువుకున్న కొన్ని వాక్యాలు, గత వారం మనం చదువుకున్న వాక్యాలు మనం గమనిస్తే దేవుడికి కూడా కొన్ని ఇంపాసిబిలిటీస్ ఉన్నాయండి. దేవుడికి కూడా కొన్ని సాధ్యం కానీ, దేవుడికి కూడా కొన్ని చేత కానీ, దేవుడు కూడా చేయలేని కొన్ని విషయాలని. అదేంటంటే దేవుడు అపరిశుద్ధుడుగా ఉండలేడు. గాడ్ కెనాట్ బి అన్హోలీ. దేవుడు అబద్ధం చెప్పలేడు. దేవుడు తన స్వభావాన్ని మార్చుకోలేడు. దేవుడు వాగ్దానం చేసి దాన్ని నిరూపించుకోకుండా దేవుడు వదిలిపెట్టలేడు.
మనం గమనిస్తే దేవునిలో ఇటువంటి చేతకాంతనం కూడా కొంత ఉంది, కానీ దీన్ని పక్కన పెడితే ఇంకా దేవుని డిక్షనరీలో మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన వొకాబులరీలో ఆయన యొక్క నిఘంటువులో అసాధ్యము, ఇంపాసిబిలిటీ అనే మాట ఎక్కడ కూడా లేదని మనం గమనించాలా. మరొకసారి ఈ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను నీ బాహువు చేతను. చూడండి, మామూలు బలం అని చెప్పలేదు, నీ అధిక బలము చేతను నీ బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. భూమి ఆకాశాలు నువ్వు సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు. చూడండి, వేవేల మందికి కృప చూపించేవాడంట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీ డస్ నాట్ నీడ్ ఎనీ ఎఫర్ట్ టు డూ థింగ్స్ అని. ఆయన చేసే పనుల్లో దేనికి కూడా దేవుడు కష్టపడాల్సి రావడం కానీ అవసరం లేదన్న సత్యాన్ని కూడా మనం గమనించాలి. అంటే దేవుడు తను సృష్టి చేయడానికి కావచ్చు, ఈ సృష్టిని దేవుడు నిలబెట్టడానికి కావచ్చు, చలనం ఉన్న వాటి విషయంలో కావచ్చు, చలనం లేని వాటి విషయాల్లో కావచ్చు, హీ క్రియేట్స్ అండ్ హీ సస్టైన్స్ ఆల్ యానిమేటెడ్ అండ్ అన్యానిమేటెడ్ థింగ్స్ వితౌట్ ది ఐడియా ఆఫ్ లేబరింగ్ ఇన్ హ్యూమన్ టర్మ్స్. అంటే అర్థం ఏంటంటే మనుషులు అంటే శ్రమ అని మనుషుల్లో ఉండే అటువంటి మాట లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి కష్టము లేకుండా ఆయన అధిక బల సంపూర్ణుడిగా తాను సృష్టించిన వాటి యొక్క సృష్టి విషయంలో కావచ్చు, సృష్టించిన వాటి యొక్క మనుగడని కొనసాగించే వాటి విషయంలో కావచ్చు, దేవుడు చలనమైన వాటి విషయంలో కావచ్చు, చలనం లేనటువంటి వాటి విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా దేవుడు కష్టపడాల్సిన అవసరం లేదని, ఆయన అధిక బల సంపూర్ణుడు అనే విషయాన్ని మనం గమనించాలా. దేవుడు ఈ సృష్టితో తను తాను పోల్చుకుంటా తన గురించి తాను బయలుపరిచిన గొప్ప సత్యం ఇది. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు. ఆయన చేసే ఏ కార్యానికి కూడా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన లేబర్ చేయాల్సిన, అంటే ఆయన శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆయన చవటోర్చి లేకపోతే ఆయన మనుషుల్లాగా కష్టంతో చేయాల్సిన పని లేదు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం దాకా. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. తెలియలేదా? నీవు వినలేదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా, బూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన సొమ్మసిల్లేవాడు కాదు, ఆయన అలసిపోయేవాడు కాదు. గమనించండి, ఆయన సర్వశక్తి సంపూర్ణుడు మాత్రమే కాదు, తన్ను సృష్టించడానికి కావచ్చు, సృష్టిని నిలబెడటానికి కావచ్చు ఆయన శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు సొమ్మసిల్లేవాడు కాదు, అలసిపోయేవాడు కాదంట. అలానే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యోధారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయబు రాజునొద్దకును, అమ్మోనీయుల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియచేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి, భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో, వారికే ఇచ్చుచున్నాను. చూడండి, నేను సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాను. నా బాహువు చాచి నేను సృష్టించాను. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో,
ఏది ఎలా డిసైడ్ చేయాలో నాకు నేనే డిసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి దేవుడు అక్కడున్న రాజులకి వర్తమానం పంపిమని తను తాను మిగతా వాళ్ళతో సృష్టితో పోల్చుకుని తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క తత్వాన్ని దేవుడు తెలియజేయడానికి బయలుపరిచిన సత్యం ఇది. అట్లనే నహూం గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం 6వ వచనం మనం ఒకసారి చూద్దాం. యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆ యెహోవా తుఫానులో సుడిగాలిలోనూ వచ్చువాడు. చూసారా, అంటే జనరల్గా తుఫాన్ నుంచి సుడిగాలి నుంచి జనాలు పారిపోతే ఈయన తుఫాన్లో సుడిగాల్లో వచ్చేవాడంట. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఎవరు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన పురస్థానము నిర్మూలనము చేయను. సర్వశక్తి సంపన్నుడు, ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు, తన బాహువు చేత సమస్తాన్ని కలుగు చేసినవాడు. ఆయన అలసిపోయేవాడు కాదు, సమస్యలేవాడు కాదు. ఆయన ఎవరికి ఏది ఇయ్యాలో నిర్ణయించేవాడని రాజులకి సైతం వర్తమానం పంపిస్తా తన గురించి తాను బయలుపరుచుకుంటా యెహోవా దేవుడు తన తత్వాన్ని, తన యొక్క స్వభావాన్ని తెలియజేయడానికి ఆయనకి ఈ సృష్టితో పోల్చుకుని తన యొక్క గుణాన్ని ప్రత్యక్షపరచడానికి దేవుడు వాడిన దేవుడు చూపించిన ఆయన లక్షణం ఏంటి అంటే ఆయన యొక్క సర్వశక్తి సంపూర్ణత, హిజ్ ఆమ్నిపొటెన్స్, ఆయన యొక్క సర్వశక్తి సంపూర్ణత. మనం గమనిస్తే చూడండి, యెహోవా దేవుడు దేని మీద అధికారం కలిగినవాడు, దేని కంటే శక్తి కలిగిన వాడు. ఈ సృష్టి ఎలా ఆయన మాటకు రెస్పాండ్ అవుతుందో మనం కొన్ని మాటల్లో చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం చూస్తే అక్కడ వి సీ దట్ ఆల్ నేచర్ ఈజ్ అబ్సల్యూట్లీ సబ్జెక్ట్ టు హిస్ విల్ అండ్ వర్డ్ అని ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. సమస్త క్రియలను చేయగలవనియు, ఆయన శక్తిని చూడనా. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు, ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కాదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగన వివేచన లేని వాడైన నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. ఏమంటున్నాడు యోబు? ఆయన నీతిమంతుడు కావచ్చు, ఆయన సరిగ్గా జీవించవచ్చు, దేవుని దగ్గర నుంచి నీతిమంతుడిగా సాక్ష్యం పొందినా కానీ నేను అర్థం కాని వాటి గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఏమంటున్నాడంటే ఈ సృష్టి మొత్తం కూడా నీ యొక్క చిత్తానికి, నీ వాక్యానికి లోబడుతుంది. నువ్వు చేసిన కార్య అంటే సృష్టి మొత్తం నీకు లోబడుతుందని యోబు ఆయన శ్రమల దినాలు అన్నిటిలోంచి చివరికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన క్వశ్చన్ చేసినప్పుడు యోబు దేవుని ఎదుట ఒప్పుకుంటున్న సత్యం ఇది. అలానే యాకోబు గ్రంథం మనం చూస్తే 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల దాకా మనం చదివితే, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయాన్ని విధించేవాడు ఒక్కడే. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. గమనించండి, నశింపచేయడానికైనా రక్షించడానికైనా దేవుడు ఒక్కడే శక్తిమంతుడని, ఆయనే సమస్తాన్ని కలుగు చేశాడని. చూడండి, ఇట్స్ నాట్ ఓన్లీ ద నేచర్, అంటే ఈ సృష్టి మాత్రమే కాదు, లేకపోతే ఈ సృష్టింపబడినవి మాత్రమే కాదు, చివరికి మనుషులు కూడా ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి లోబడాల్సి వస్తుందని, సబ్జెక్ట్ అవ్వాల్సి వస్తుంది అని, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో దేవుడు ప్రత్యక్షపరచడానికి యాకోబు ద్వారా చెప్పిన వాక్యం ఇది. ఇంకొకసారి చూద్దామండి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం దాకా. ఒక్కడే ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయము విధించువాడు. దాని న్యాయాన్ని విధించేవాడు ఒక్కడే. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు.
పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరులకు తీర్పు తీర్చడానికి నీవెవరు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రెండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చూడండి, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఇది అది చేతుమని చెప్పుకోవలను. మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఒక సత్యం అర్థం అవుతుంది. సాధారణంగా మనం మన జీవితాల గురించి రకరకాల ఆలోచనలు, రకరకాల ప్లాన్స్ కలిగి ఉంటాం. మనం చాలా ఈజీగా ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, నెక్స్ట్ వీక్ ఈ పని చేద్దాం అని చెప్పి మనం దగ్గర 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి ప్లాన్లు వేసుకుని మనం ఎలా బ్రతకాలో, మన పిల్లలు ఎలా బ్రతకాలో మనం ఆలోచించుకుని మనం ప్లాన్లు వేసుకుని ముందుకెళ్తా ఉంటే, ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని కలుగు చేసినాడు ఆయనే, దాన్ని స్థిరపరిచినాడు ఆయనే రక్షించడానికి సమర్థుడు, నశింప చేసేవాడు కూడా ఆయనే, సర్వశక్తి సంపూర్ణత ఆయనలో ఉంది. నీ జీవితం, నా జీవితం అనేది ఈరోజు పూసి రేపు పొద్దున కనబడినట్టు గడ్డిపోచు వంటి జీవితం, ఆవిరి వంటి జీవితం. మనము అటువంటి సర్వశక్తియుడైన దేవుడు ఎదుట మనం నిలబడి మన ప్లాన్లు మనం వేసుకుని మనం జీవిస్తున్నాము. అది పాపమని, దేవుని చిత్తమైతే నేను చేస్తాను అని చెప్పాలి అని చెప్పి అక్కడ యాకోబు భక్తుడు మనుషులకి ఒక సూచన ఇస్తున్నాడు. మనం ఇది చాలా తెలియకుండా చేసే పొరపాటు అండి. గాడ్ విల్లింగ్ అనే మాటని, దేవుని చిత్తమైతే అనే మాటని మనం జనరల్గా మన ఉచ్చారణలో కానీ మనం మాట్లాడే మాటల్లో కానీ చెయ్యం. మనకు పిల్లలు పుట్టినా, మనకు ఉద్యోగం వచ్చినా మన జనరల్గా మనం ఆలోచించే దాంట్లో రేపేం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, ఈ సంవత్సరంలో ఏం చేయాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుని ప్రభువా ఇది నెరవేర్చమని మనం ప్రార్థన చేస్తాం. కానీ నశింప చేయగలిగిన వాడు ఆయనే, నశింప చేయడానికి శక్తి ఆయన చేతుల్లోనే ఉంది, జీవింపజేయడానికి కూడా శక్తి ఆయన చేతుల్లోనే ఉంది. ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు ఆయన, దాన్ని స్థిరపరిచేవాడు ఆయన, తీర్పు తీర్చేవాడు ఆయన. నాకు జీవించే పర్మిషన్ నాకు ఉందా లేదా అని ఆయన శక్తికి, ఆయన యొక్క సార్వభౌమత్వానికి లోబడే తత్వాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో, దేవునికి మనం ఎప్పుడైతే సబ్జెక్ట్గా మారమో, దేవుని యొక్క తత్వాన్ని కానీ, దేవుని యొక్క స్వభావాన్ని కానీ మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం మిస్ అయిన వారిగా మనం వాటి పరిస్థితులు ఇరుక్కుపోతామండి. దయచేసి ఇది గమనించండి. అంటే నేను రేపు మీ ఇంటికి వస్తాను అని మనం చెప్తే ఎవరికన్నా, లేకపోతే రేపు మన ఇద్దరం కూర్చుని పని చేద్దామని మనలో మనం ఆలోచించుకుంటే, అది దేవుని యొక్క తత్వాన్ని మనం గమనించక మన జీవితం మీద మనమే అధికారులుగా మనం మాట్లాడుకునేటట్టు దేవుని ఎదుట పాపం చేసిన వాళ్ళగా మిగిలిపోతామని యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని చిత్తమైతే రేపు మనం కలుద్దాం, దేవుని చిత్తమైతే రేపు మనం చేయాల్సింది చేద్దామని చెప్పి దేవుని ఎదుట మనం మాట్లాడాలి అని చెప్పి అక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. దేవుని యొక్క సర్వశక్తి సంపూర్ణతని మనం అక్నాలెడ్జ్ చేయాలని, మనం గుర్తించాలని అక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. అదేవిధంగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం కూడా ఒకసారి చూద్దాం. యావత్ సృష్టి దేవునికి లోబడి ఉండాలా, ఆయన సర్వశక్తి సంపూర్ణుడు. మనము మన ఆలోచనలు, మన ప్లాన్స్, మనకున్న ప్రతి ఒక్కటి కూడా దేవునికి మనం సబ్జెక్ట్ చేయాలా, లోబడి ఉండాలా. దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు మనం గ్రహించాలా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం, తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదువు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, నేను అందరికంటే చాలా గొప్ప రాజుని, నేను సార్వభౌముని అని ఫీల్ అయ్యే నెబుకద్నెజరుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పశువులాగా గడ్డి మేస్తావు, జనులందరూ నిన్ను తరుగుతారు, నీ స్థితి ఇది అవుతుంది అని చెప్పి దేవుడు ప్రపంచంలో అప్పుడు సూపర్ పవర్గా ఉన్న బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన నెబుకద్నెజరుతో దేవుడు అంటున్న మాట, ఆ మాట దేవుడు చెప్పిన తర్వాత మనం దానియేలు గ్రంథం చదివితే అది అక్షరాలుగా నెరవేర్పును మనం దాంట్లో చూస్తాం. దేవుని యొక్క శక్తి అలాంటిది అని మనం గుర్తుంచుకుని మనం ఆయన స్వభావాన్ని, ఆయన తత్వాన్ని ఎరిగి ఆయన యొక్క శక్తి కింద మనల్ని మనం తగ్గించుకుని జీవించాలనేది వాక్యానుసారంగా దేవుడు మనకిస్తున్న సూచన. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మీరు గమనించండి, ఆయన సర్వశక్తి సంపూర్ణత అనే మాట ఎందుకు చూపిస్తున్నాడు అంటే, నీ ఉనికిని, నా ఉనికిని, నా జీవితాన్ని ఆయనకు లోబర్చుకుంటామని, ఆయన మనతో తన యొక్క
అధికారాన్ని, తన యొక్క శక్తిని పోల్చుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను సర్వశక్తి సంపూర్ణుని, ఈ సృష్టిని సృజించిన వాడిని నేను, దీని మనుగడకి కారణం నేను, ఇది నిలబట్టడానికి కారణం నేను, నా బాహువు చేత దీన్ని నేను విస్తరిస్తున్నాను, దీన్ని స్థిరపరుస్తున్నాను, నాకు ఎటువంటి సొమ్మసిల్లిపోవడం కానీ అలసట కానీ రాదు, నేను కష్టపడాల్సిన అవసరం లేదు, సమస్తము నేను శాసించినట్లు, నేను ఊహించినట్లు, నేను తలంచినట్లు నా అధికారం కింద జరుగుతుంది, నా శక్తి కింద మీరు లోబడి ఉండండి. దేవుడు తన తత్వాన్ని మనకు తెలియజేయడానికి, ఆయన తన స్వభావాన్ని తెలియజేసే ఈ సర్వశక్తి సంపూర్ణత అనే లక్షణాన్ని దేవుడు నీకు నాకు చూపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కూడా ఒకసారి పరిశీలిద్దామండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుతో చెప్తున్న మాట ఏంటంటే, నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేసేంత వరకు నా కుడిపాసన కూర్చోమని, శత్రువుల మీద అధికారాన్ని కూడా ఆయన తీసుకుంటున్నాడని మనం గమనించాలా. చూడండి, ఈ దేవుని యొక్క సర్వశక్తి సంపూర్ణత మీదే దేవుని యొక్క సావర్నిటీ లేకపోతే సార్వభౌమత్వం అనే ఆ తత్వము లేకపోతే ఆ స్వభావము ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవాలా. మరి ఇంకో ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కుర్చకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు, దేవుడు రక్షించలేక ఆయన హస్తం కురచైపోలేదు, ఆయన వినబడకుండా ఆయన చెవులు మారిపోలేదు, కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మనకి మన దేవునికి మధ్యలో ఆ దోషాలు అడ్డంగా వచ్చినాయి కాబట్టి మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను. మన పాపాలు మన ముఖాన్ని ఆయన ఎదుట మరుగుపరిచినాయి కాబట్టి కనుక ఆయన ఆలకింపకున్నాడు. గమనించండి, అంటే అర్థం ఏంటంటే, సహాయం చేయగలగటము, మన ప్రార్థనలు వినగలగటము, సహాయం చేయకుండా ఆగగలగటము, ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండటం కూడా దేవుని యొక్క అధికారం కిందే ఉందని మనం గమనించుకోవాలి. చూడండి, ఇన్ ఆల్ ద థింగ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్స్ ఆమ్నిపోటెన్స్ ఈజ్ లిమిటెడ్ టు హిస్ విల్ అని అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క చిత్తం మీద దేవుడు చేసే ప్రతి పని ఆధారపడి అంటే ఆయన ఇష్టం. మనం ప్రార్థనలకి జవాబు ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్న ఆయన ఇష్టం, మనకు సహాయం చేయాలన్నా చేయకూడదన్న ఆయన ఇష్టం, సహాయం చేయలేక ఆయన చెయ్యి కుర్చవ్వలేదు, వెనక ఆయన చెవులు మందమైతే కాలేదు, కానీ ఆయనకి వినిపించినా ఆయన చెయ్యి మనల్ని అందుకోగలిగిన, ఏ టైంలో సహాయం చేయాలో, ఎటువంటి స్థితిలో సహాయం చేయాలో చేయకూడదో కూడా నిర్ణయించుకునే నిర్ణయించుకునే అధికారం కలిగిన వాడు దేవుడని, మన పాపాలు మనకి మధ్యలో ఎప్పుడైతే గోడగా నిలబడతాయో ఆయన చెయ్యి చాపకుండా తన చెయ్యిని వెనక్కి తీసుకోగలడని, మన పాపాలు ఆయన ముఖానికి మన ముఖానికి ఎప్పుడైతే అడ్డంగా పడతాయో ఆయన మన ప్రార్థనలు వినకుండా చెవులు అంటే వినిపించినా కానీ జవాబు ఇవ్వకుండా ఉండగల దేవుడని మనం గమనించుకోవాలండి. అంటే దీనివల్ల నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాను అంటే, దేవుడు అన్నిటి మీద అధికారం కలిగినోడు, అన్నిటికంటే శక్తి కలిగినోడు, ఏది చేయాలో ఏది చేయకూడదో తను స్వతహాగా నిర్ణయం తీసుకునేవాడు. ఆయన చేసే పనికి ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన చెయ్యలేని పని అనేది ఏది లేదు. ఒకవేళ దేవుని ఎదుట మన పాపము కానీ మన దోషాలు కానీ నిలబడితే ఆయన తన చెవుని వినబడకుండానట్లు, తన చెయ్యిని చాపకుండానట్లు చేసుకోగల సమర్థుడని, దేవుడు మనల్ని తన శక్తి చేత ఆయన నడిపిస్తున్నాడని, మనము మన ఉనికిని మన జీవించే విధానాన్ని ఆయన సార్వభౌమ అధికారానికి లోబడినట్లు మనం ఆయన ఎదుట మనం సరెండర్ అవ్వాలని, ఆయన తన తత్వాన్ని తన స్వభావాన్ని మనకు చూపించడానికి ఆయన సర్వశక్తి సంపూర్ణత అనే గుణాన్ని మన ముందు ఈరోజు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని బలమైన హస్తము కింద దీన మనస్కులై ఉండటం అనేది క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలా. మనం ఎంత దేవుని బిడ్డలమైనప్పటికీ కూడా శక్తి ఆయనది, సంపూర్ణత ఆయనది, బలము ఆయనది కాబట్టి
ఆయన శక్తి లేకుండా మనం ఏమీ చేయలేమని దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, మనం నిజమైన విశ్వాసంతో ఆయన చేతి కింద, ఆయన బలమైన హస్తం కింద మనల్ని మనం దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన సమయమందు ఏ రీతిగా మనల్ని హెచ్చించాలో, ఏ రీతిగా మనం లేపాలో దేవుడు ఆ రీతిగా లేపుతాడు. అంతేగాని దేవుడిని మనం శాసించగలిగో, లేకపోతే దేవుని యొక్క ఆలోచనలు మనం మార్చగలిగో, దేవుని యొక్క శక్తిని మనం సవాలు చేయగలిగే పొజిషన్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం లేవని నిన్ను నన్ను ఆయన శక్తితో పోల్చుకుని దేవుడు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఎప్పుడైనా కానీ మీ జీవితం గురించి మీరు ఏదైనా ఆలోచన కలిగి ఉంటే, మీరు మీ జీవితంలో ఇది చేయాలి, అది చేయాలని మీరు స్వతహాగా మీరు ఎప్పుడన్నా మీ జీవితం గురించి మీరు సొంతగా నిర్ణయాలు తీసుకుంటే, ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని మీ జీవితంలో మీరు ఆయన విషయంలో గుర్తించకపోతే, ఇదే సరైన సమయం. దేవుని ఎదుట మీ మనసు మీరు చేసిన తప్పును ఒప్పుకుని దేవుని బలమైన హస్తం కింద దీనులై ఉండండి. తగిన సమయం అప్పుడు దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయ. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నువ్వు సర్వశక్తి సంపూర్ణుడు ప్రభా. అనేక మార్లు ప్రభా నాయన మా జీవితాల్లో ప్రభా నాయన నీ శక్తిని, నీ అధికారాన్ని, నీ సార్వభౌమత్వాన్ని మేము గుర్తించక ప్రభా దేవ స్తోత్రాలైనా మాకు మేమే తెలియగలవడమని ప్రభా నైనా, మాకు కలిగిన తలాంతును బట్టో నైనా, మాకున్న నైనా వనరులను బట్టో మేము గర్వించి ప్రభా నైనా నీ బలాన్ని నైనా, నీ శక్తిని మేము నైనా గ్రహించక ప్రభా నైనా మా సొంత నిర్ణయాలు మేము తీసుకుని మేము జీవించాము ప్రభా. ఈరోజు ప్రభా దేవ మా జీవితాలతోనైనా, మా ఉనికితో ప్రభా నైనా నీ తత్వాన్ని నైనా, ఇదిగో నైనా అవును ప్రభా సర్వశక్తి సంపూర్ణతని నైనా నీ గుణంతో పోల్చి ప్రభా దేవ స్తోత్రాలైనా మీరు అధిక బల సంపూర్ణులైన ప్రభా నైనా నీ బలమైన హస్తం కింద మేము దీన మనస్కులై ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడినా నైనా నీ సత్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అటువంటి సత్యంలో మేము జీవించగలిగినట్లు, స్వతంత్రులుగా మేము బ్రతకనట్లు కలిగినట్లు మాకు నీ కృపను చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చీరాల పట్టణ వాసులకు గమనిక. ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రము 6:30 సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసెఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు. వివరములకు సిస్టర్ అరుణా శేఖర్, ఫోన్ నంబర్స్ 9667372787 మరియు 8121518180 మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు. మా అడ్రస్ న్యూ కవెనెంట్ టాబర్నకల్ 114B 13-1-212/1 స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, బిఎస్పి కాలనీ, రాజీవ్ నగర్, హైదరాబాద్ 5,18,000. మా ఫోన్ నంబర్స్ 04023837400 9346777400 మరియు 9885589442. మా ఇమెయిల్ అడ్రస్ helloNCT@gmail.com. మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు.